ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు. ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నారు. అతడు ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున మరియు అమల అక్కినేనికి కుమారుడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన శిశింద్రితో ప్రారంభించారు. అప్పటికి అతని వయసు 1 సంవత్సరం మాత్రమే. అఖిల్ ఏప్రిల్ 8, 1994లో కాలిఫోర్నియాలోని సాన్ జోస్లో జన్మించాడు. ఆయన వీరు అక్కినేని నాగార్జున, ఆయన రెండవ భార్య అయిన అమల అక్కినేనులకు జన్మించారు. నాగార్జున మొదటి భార్య కుమారుడైన అక్కినేని నాగచైతన్య కూడా తెలుగు సినిమా నటుడే. ఆయన ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు. ఆయన తన తండ్రి వైపు నుండి తెలుగు వారి వైపు తల్లి నుండి బెంగాలీ, ఐరిష్ వారసుడు. చైతన్య విద్యాలయాలో విద్యను ప్రారంభించాడు. తర్వాత ఆస్ట్రేలియాలో చదువును 2 ఏళ్ల పాటు కొనసాగించి తిరిగి వచ్చి హైదరాబాద్లోని ఓయాక్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువు పూర్తి చేశాడు. ఆయన తన 16వ ఏట నుండి సినీ ప్రస్థానంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని తండ్రి కోరిక ప్రకారం బిజినెస్ మేనేజ్మెంట్లో చేరటానికి బదులు న్యూయార్క్లోని లీ స్ట్రాన్బర్గ్ థియేటర్ ఆర్ట్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనా కోర్సులో జాయిన్ అయ్యాడు. అఖిల్ మొట్టమొదట సినీ రంగంలో శివనాగేశ్వరరావు గారి సినిమా శిశింద్రిలో 1995లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో 1 సంవత్సర బాలునిగా నటించాడు. ఈ చిత్రం ఆంగ్ల హాస్య చిత్రమైన బేబీస్ డే అవుట్ ఆధారంగా తీయబడింది. ఈ చిత్రంలో ఒక బాలుడు ఇంటి నుండి తప్పించుకొని అనేక ఒడిదుడుకులతో, హాస్య సన్నివేశాలతో ఇంటికి చేరే వరకు ఉంటుంది. ఈ సినిమా మంచి సమీక్షలను పొందింది. ఆ తర్వాత అఖిల్ బాలునిగా ఏ చిత్రంలోనూ నటించకుండా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ తన చదువు కొనసాగించాడు. 2010లో ఆయన తన తండ్రి నాగ్ కింగ్స్ టీం క్రికెట్లో ఆడాడు. ఆ క్రికెట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొరకు నిధులు సమకూర్చడానికి కొరకు టాలీవుడ్ ట్రోఫీ పేరుతో నిర్వహింపబడింది. ఆ ఆటలో వెంకీ వారియర్స్ టీంపై అతను అర్ధ సెంచరీ చేశాడు. ఆ ఆటలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ టైటిల్స్ను కైవసం చేసుకున్నాడు. ఆయన చేసిన అత్యద్భుత ప్రదర్శన వల్ల 2011లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో తెలుగు వారియర్స్ తరపున ఆటకు ఆహ్వానించారు. ఈ టోర్నమెంట్లో ఆడి 2015 ఎడిషన్లో కెప్టెన్గా ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2014లో ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలోని మనం చిత్రంలో చివరి సన్నివేశంలో కనిపిస్తాడు. ఈ చిత్రంలో అక్కినేని కుటుంబ సభ్యులతో, వివిధ తరాల వారితో కూడింది. ఈ చిత్రం 2014 తెలుగు చలనచిత్ర పరిశ్రమ అధిక లాభదాయకమైంది. ఇది ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలను పొందింది. ఆయన ప్రసిద్ధమైన వ్యాపార ప్రకటనల అడ్వర్టైజ్మెంట్ లో కూడా కల్కి కొచ్చిన్తో కలిసి కార్బన్ ఫోన్, మౌంటైన్ డ్యూ, డైటాన్ వాచ్ల్లో నటించాడు. ఆయన మొదటి సినిమా కోసం అనేక కథలను అనేక దర్శకుల నుండి విని వివి వినాయక్ చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. ఆ చిత్రం అఖిల్. 2015లో ఈ చిత్రంలో నటించడానికి తయారవడానికి ఆయన తన వ్యక్తిగత స్టంట్ శిక్షణకి గాను కిచ్చాను ఎంపిక చేసుకొని థాయిలాండ్లో 2 నెలల పాటు శిక్షణ పొందాడు. అఖిల్కు జైనన్ రావడ్జీతో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో వారి ఇంట్లో 2024 నవంబర్ 26న వివాహ నిశ్చితార్థం జరగగా 2025 జూన్ 6న వీరి వివాహం జరిగింది. సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడిగా 2015లో అఖిల్ అవార్డు అందుకున్నారు. అఖిల్ ఇప్పటిదాకా నటించిన సినిమాలొచ్చి 1995లో శిశింద్రి సినిమా కాగా, 2014లో మనం, 2015లో అఖిల్, 2016లో ఆటాడుకుందాం రా, 2017లో హలో, 2019లో మిస్టర్ మజ్ను, 2021లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గా నటించాడు. 2022లో ఏజెంట్ సినిమాతో కనిపించాడు. జైనాబ్ రావ్జీని తెలుగు నటుడు అఖిల్ అక్కినేని వివాహం చేసుకున్నాడు. రిఫ్లెక్షన్ వంటి ప్రదర్శనలో ప్రదర్శించబడిన ఆమె శక్తివంతమైన ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లకు ప్రసిద్ధి చెందిన జైనాబ్ నటనలో కూడా నేపథ్యం కలిగి ఉంది. ఎంఎఫ్ హుస్సేన్ యొక్క మీనాక్షి ఎ టేల్ ఆఫ్ 3 సిరీస్లో నటించింది. ఆమె తండ్రి జుల్ఫీ రావ్జీ నిర్మాణ పరిశ్రమలో రాణిస్తున్నారు మరియు ఆమె సోదరుడు పునరుత్పాదక ఇంధన సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. జైనాబ్ మరియు అఖిల్ 2 సంవత్సరాలకు పైగా రిలేషన్లో ఉన్నారని, ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తోంది. నవంబర్ 26, 2024న అక్కినేని నివాసంలో జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు దగ్గరి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
జైనాబ్ కూడా పర్ఫ్యూమర్. ఆమె వన్స్ అపాన్ ద స్కిన్ అనే బ్లాగును కూడా నడుపుతున్నారు. అక్కడ ఆమె సువాసన అభివృద్ధి, కళ మరియు గ్రాణ శాస్త్రాన్ని విలీనం చేయడం పట్ల తనకున్న మక్కువను పంచుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జైనాబ్ చిత్రకారిణిగా కూడా గణనీయమైన పురోగతి సాధించారు. ఆమె శక్తివంతమైన మరియు అమూర్త కళకు ప్రసిద్ధి చెందిన ఆమె హైదరాబాదులో జరిగిన రిఫ్లెక్షన్స్ వంటి ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించారు. ఆమె రచనలు రంగులు మరియు ఊహాత్మక శైలుల యొక్క ధైర్యంగా ఉపయోగించడం ద్వారా వర్గీకరించబడ్డాయి. సృజనాత్మకత సరిహద్దులను అన్వేషించడంలో ఆమె నిబద్ధతను